నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. మరో 7 రోజులలో ఆంధ్రాలో సీన్ మారనుందా? ఈసీ సంచలన నిర్ణయం తీసుకోబోతుందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఆంధ్రాలో ఎన్నికల కోడ్ నడుస్తుంది. అంటే ఆంధ్రాలో చాలా చోట్ల నడుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కోడ్ నడుస్తున్నా కూడా కొంతమంది అధికారులు ఉల్లంఘన, అంటే చట్టరీత్యా, అంటే ఆ కోడ్కి సంబంధించి కాకుండా వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు చేస్తున్నారు పనులు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే దీని మీద ఈసీ సంచలన నిర్ణయం తీసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? మరో వారం రోజుల్లో అంటే ఈసీ సంచలన నిర్ణయం తీసుకోబోతుంది అని సీన్ మారుతుంది. నీకు నమ్మకం ఉందా? నాకు నమ్మకం లేదు. ఇప్పటి వరకు అయితే నేను చూసినంత వరకు అయితే కోడ్ ఉన్నా కూడా చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఫోటోలు ప్యాడ్ల మీద, అంటే విద్యార్థుల ప్యాడ్లకి ఇచ్చి వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు మనకి చూసాం సార్. సో ఇదే ఇంకా జరుగుతుందేమో. మనం కేంద్ర ఎన్నికల సంఘాన్ని బ్లేమ్ చేయము. మనం కేంద్ర ఎన్నికల సంఘం చేసేటువంటి నిర్ణయాలను డైల్యూట్ చేయాలని మనకు లేదు. కానీ ప్రజల్లో నమ్మకం పోతా, ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. వ్యవస్థల పట్ల విశ్వాసం సన్నగిల్లితే సమాజం నిలబడదు. ఎందుకంటే నమ్మకం కోల్పోయిన వ్యవస్థల్లో మనుగడ సాగించలేము. ఇప్పుడు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, హోంశాఖ, ఇంటెలిజెన్స్, న్యాయస్థానాలు, ఇవన్నీ కూడా ఇవాళ దృఢంగా వ్యవహరించలేకపోతే సమాజానికే కీడు. ఎందుకంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఒక ప్రహసనంగా మారాయి. పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యంగా నేరగాళ్లను విశృంఖల విహారం చేయమని వదిలేస్తున్నారు. పోలీసులు వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసాం. తిరుపతి బై ఎలక్షన్ జరిగింది ఎప్పుడో 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి బై ఎలక్షన్లో తప్పులకు ఇప్పుడు ఆ శిక్ష. తిరుపతి ఉప ఎన్నికల్లో 35,000 దొంగోట్లు పట్టుబడ్డాయి అన్నారు. ఎపిక్ కార్డులు. అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ గిరీష తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన పాస్వర్డ్ దొంగలెత్తుకుపోయారు. జనరల్గా నీకేంటంటే నీవు ఆలోచించేది నగలు కదా దొంగలెత్తుకుపోయేది, నోట్లు కరెన్సీ కదా దొంగలెత్తుకుపోయేది. ఇదేంటి మరి పాస్వర్డ్ ఎత్తుకెళ్ళడం? అది ఆంధ్రప్రదేశ్, అక్కడ ఏదైనా ఎత్తుకుపోతారు. అది పాస్వర్డ్లే ఏం కర్మ. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆయన మెడ మీద కత్తి పెట్టి ఆ పాస్వర్డ్ అది తెలుసుకుని 35,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి వాటికి డూప్లికేట్లు తీసి ఆ ఎలక్షన్ అయిపోయింది. వాడెవడో గెలిచాడు కూడా. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన శుభ్రంగా ఆయన ఎంపీగా చలామణి అయిపోయాడు. ఆయన పీరియడ్ అయిపోయింది. ఆయన మళ్ళీ ఎంపీగా పోటీ చేసి అయిపోయింది పీరియడ్. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీకి వేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు ఏం చర్యలు తీసుకున్నారు? అధికారులను బలి చేస్తే సరిపోతుందా? దానివల్ల ప్రతిఫలం పొందినటువంటి ఆ గెలిచినటువంటి వైసీపీ అభ్యర్థి మీద ఏం చర్యలు తీసుకున్నారు? అంటే దొంగ ఓట్లు ఏవైతే వేయించుకున్నారో ఆ నాయకుడికి మాత్రం ఎట్లాంటి శిక్ష లేదు. అతను ఎన్నిక రద్దు చేయాలి కదా. వాటిపైన చర్యలు లేకపోగా ఇప్పుడు అతను అసెంబ్లీకి కూడా కంటెస్ట్ చేస్తున్న పరిస్థితి. దొంగలు పడ్డ 6 నెలలకి ఏయో మొరుగుతాయి. మనం కుక్కలని అనకూడదు, కానీ అంటే మళ్ళీ అధికారులు బాధపడతారు. వ్యవస్థను మనం కించపరిచామని మన చెడ్డ పేరు మనకు వస్తుంది. కానీ ఇదే కదా ఆ సామెతలు పుట్టడానికి కారణం. ఇదే 3 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికలకి ఇప్పుడు చర్యలు తీసుకున్న ఆ గిరీషాన్ని సస్పెండ్ చేస్తే, లేదు ఎక్కడో అనంతపురంలో ఉరవకొండలో పయావుల కేసు పోరాటం చేస్తే దొంగోట్ల మీద అక్కడ 2 జడ్పీ సిఈఓలని సస్పెండ్ చేశారు. అనేక మందిని సస్పెండ్ చేశారు. బిఎల్ఓలను, తహసీల్దార్లను, దగ్గర 90 మందిని ఏమో సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే సరిపోతుందా? అధికారులను బలి చేస్తే నాయకులకు బుద్ధి వస్తుందా? ఈ అధికారులతో ఈ తప్పుడు పనులు చేపిస్తున్నటువంటి నాయకులు ఎవరు? వాళ్ళ మీద చర్యలేవి? ఇప్పుడు వారం రోజుల్లో సీన్ మారుద్దా అంటే నాకు ఇదంతా కదిలొస్తుంది. ఏంటి ఇప్పుడు లేనిది ఇంకా వారం రోజుల్లో వీళ్ళేదో ఊడబొడుస్తాడంటే మనం నమ్ముతామా? కంప్లీట్ వ్యవస్థ ప్యారలైజ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో అధికార యంత్రాంగం సాగిలపడుతోంది. ఎస్పీలు సాగిలపడటమా? ఐపీఎస్లుగా
వీళ్ళకు ఉన్నటువంటి మాన్యువల్ ఏంటి, వీళ్ళకున్న కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటి, సర్వీస్ రూల్స్ ఏంటి, వీళ్ళకి ఆ ముస్సోరీలో ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా? దీనికోసమా మీరు ఐపీఎస్లు అయింది? ఎవరికో అతనికి గులాములు చేయటానిక వీళ్ళు ఐపీఎస్లు? ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే అదొక జై హింద్ నినాదం లాంటిది, అదొక దేశం, అదొక గౌరవం, అదొక గుర్తింపు, తలెత్తుకుని తిరిగేదన్నమాట. తల వంచుకోవాల్సిన పరిస్థితి ఈ ఐపీఎస్లకు ఎందుకు వస్తుంది? ఇంతమంది ఎస్పీలు ఈ విధంగా అమ్ముడుపోయే చర్యలు మొన్న ఏదో మీడియాలో చూసాం. ఏంటి, అతను ఎవరో ఒక ఎస్పీ వీళ్ళందరికీ మాట్లాడుకున్నాడంట, కాకి క్యాష్ అనో ఏదో చూసాం, క్యాష్ కాకి అని చెప్పి, కాకీతో కాకీలను కొనిపిస్తారన్నారంట. మనం చూసాం, మనం చదివాము ఎక్కడో ఏదో దీంట్లో. ఈ అమ్ముడు పోవటం ఏంటి? అమ్ముడు పోవటానికి మీకు ఐపీఎస్ ఎందుకు అంటే రేట్ ఎక్కువ బలుకుద్దనా ఐపీఎస్? ఇప్పుడు అమ్ముడు పోయే వాళ్ళు ఐపీఎస్గా తగరు. ఐఏఎస్లేమో ఐఆర్ఎస్లు అయిపోయారు, కలెక్టర్లు. ఇసుక మాఫియా దంద, యథేచ్ఛగా ఇసుక తవ్వేశారే. మాన్యువల్గా తవ్వకాలు జరగాలంటే మెషిన్లతో తవ్వేస్తున్నారే. ఎన్ని లక్షల టన్నులు, కోట్ల టన్నుల ఇసుక ఇవాళ నదీ గర్భాల్లో తవ్వేసి లారీ 50,000 60,000కి అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్న పరిస్థితుల్లో కలెక్టర్లు ఏం నివేదిక ఇచ్చారు సుప్రీంకోర్టుకి? ఇక్కడ అసలు ఇసుక తవ్వకాలే జరగట్లేదు, నీతిమంతంగా ఇక్కడ ఉంది, బ్రహ్మాండంగా ఖనిజ నిక్షేపాలను మేము కాపాడుతున్నాం, ప్రకృతి వనరులను కాపాడుతున్నామని వీళ్ళు చెప్తున్నారంటే ఏముంది? వీళ్ళకిను దొంగోడికి తేడా ఏముంది? దొంగోడు అరెస్ట్ చేసి పోలీసు కోర్టులో పెడితే న్యాయాధికారి ముందు ఏమని చెప్తాడు? భగవద్గీత మీదే ప్రమాణం చేస్తాడు, దొంగతనం చేయలేదని చెప్పేస్తాడు, వెళ్ళిపోతాడు. అదే పరిస్థితి వీళ్ళు కలెక్టర్లు కూడా. అతనికి వీళ్ళకి తేడా ఏంటని అడుగుతున్నాం. తమిళనాడులో 10 మంది జిల్లా కలెక్టర్లను సస్పెండ్ చేశారు ఈ ఇసుక మాఫియా దందాలలోని. వాళ్ళని చూసైనా వీళ్ళకి బుద్ధి రావాలి కదా. కలెక్టర్లు ఇంత జరుగుతున్నా నిస్సిగ్గుగా ఇక్కడేమీ జరగట్లేదని నివేదిక సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానాలకు పంపుతున్నారంటే, ట్రిబ్యునల్కి పంపుతున్నారంటే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఎలా చూడాలా? వీటన్నిటినీ ఎలా మార్చగలదు కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం? ఎలక్షన్ కోడ్ ఇవాళ పరిహాస పాలవుతుంది ఆంధ్రప్రదేశ్లో. లోకేష్ బాబుని 3 రోజుల్లో 4 సార్లు వెహికల్ చెకింగ్ చేశారంట. 3 రోజుల్లో 4 సార్లు అతని వెహికల్స్. మరి ఆయన ఏమైనా ఎక్స్ప్లోజివ్స్ తీసుకెళ్తున్నాడా? ఆర్డిఎక్స్ ఉందా? లేకపోతే డబ్బులు ఉన్నాయా? ఎందుకోసం వెతికారు? వెతికితే పట్టుబడ్డారా? ఏమైనా దొరికాయా? ఒకే రోజు 2 సార్లు అంట. అంటే చికాకు పరుస్తున్నారు. అట్లా రెచ్చగొట్టి ఆయనతో ఏమన్నా అనిపిద్దామనా? మళ్ళీ ఇంకో కేసు ఆయన మీద పెడదామని ఆయన రెడీగా ఉన్నాడు. ఇప్పటికే 23 కేసులు ఇంకేమైనా పెట్టాలంటే పెట్టుకోండి అని కూడా అంటున్నాడు. ఇప్పుడు మీరు లోకేష్ వెహికల్స్ చెక్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వెహికల్స్ చెక్ చేశారా? ఆయన అడుగుతున్నాడు. సజ్జలు ఎందుకు చెక్ చేయలేదు అంటాడు. విజయసాయి రెడ్డి వెహికల్స్ ఎందుకు చెక్ చేయలేదు? ఆళ్ల రామకృష్ణారెడ్డి వెహికల్స్ కూడా నా ముందే పోతున్నాయి కదా, వాటిని ఎందుకు మీరు నిలపలేదు? వాటిని ఎందుకు సోదా చేయలేదు? సమాధానం లేదు. అదొక్కటే కాదు, మిగతా అనేక విషయాల్లో అధికార వైసీపీ పట్ల ఒక రకంగా, ప్రతిపక్షం తెలుగుదేశం జనసేన పట్ల మరో రకంగా. బాధితులపైనే కేసులు పెడుతుంటే, ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతుంటే ఐపీసీ జేపీసీ అయిపోయిందన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ జగన్ పీనల్ కోడ్ అయిపోయిందన్నారు. ఐపీఎస్ జేపీఎస్ అయిందన్నారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ జగన్ పోలీస్ సర్వీస్ అయిపోయింది. అసలు రాజ్యాంగాన్నే అపహాస్యం చేశారు. అంబేద్కర్ని గౌరవించుకుంటాం, అంబేద్కర్ రాజ్యాంగం మనకు తెలుసు, కానీ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అంబేద్కర్ది కాదంట, అదేదో ఎవరిదో రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు. అది రాజ్యాంగానికే అప్రతిష్ట కదా, రాజ్యాంగానికే అగౌరవం కదా. రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి, భారతీయ రాజ్యాంగం ఏంటి? ఇలాంటి ఎక్కడ వెళ్ళలేదు దేశంలో, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి నగుబాటు లేదు, ఇంతగా అపహాస్యమైనది లేదన్నమాట. ఇప్పుడు కలెక్టర్లు, ఎస్పీలు మొన్న ఒక 3 నెలల క్రితం ఎలక్షన్ కోడ్ రావడానికి ముందు ఎలక్షన్ పరిస్థితులను మేనేజ్ చేసుకుంటూ దేశం మొత్తంలో కూడా ఆయన
సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఎక్కడికి వచ్చాడు? ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు రాజీవ్ కుమార్. 2 రోజులు ఇక్కడే అందరితో మాట్లాడాడు. అప్పుడే అడిగింది ఆ గిరీష్ అని, నీ పాస్వర్డ్ నీ దగ్గర ఉందా అని అడిగితే ఐ డోంట్ నో అన్నాడు అతను. దానికి ఇంకా ఆయనకు బీపీ పెరిగిపోయింది. ఆ తర్వాత పరిణామాలే సస్పెన్షన్లు. ఒక్క గిరీష సస్పెన్షను, లేకపోతే 2 సీఈఓల సస్పెన్షను, వీటితో ఇది మారదు ఈ వ్యవస్థ. ఇక్కడ మొత్తం టీం అంతా తప్పులు చేస్తోంది. ఎంటైర్ టీం ఇవాళ తప్పుదారిన నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ మొత్తం దారి తప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థ నడిపేవాడిని మార్చాలి. దారి తప్పిన వ్యవస్థ మళ్ళా దారిలోకి రావాలంటే, గాడి తప్పిన యంత్రాంగం మళ్ళా గాడిలోకి ఎక్కాలంటే ఆ వ్యవస్థ అధిపతిని మార్చాలి. పోలీస్ ఫెయిల్యూర్ అంటే అర్థం అది డీజీపీ ఫెయిల్యూర్. డీజీపీని మార్చాలి. బ్యూరోక్రసీ ఫెయిల్ అయిందంటే దాని హెడ్ ఎవరు? సిఎస్ని మార్చాలి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సిఎస్ని మార్చారు, ఎల్వి సుబ్రహ్మణ్యంని పెట్టుకుని ఎలక్షన్ చేసుకున్నారు, డీజీపీని మార్చారు. ఇప్పుడు ఎందుకు మార్చట్లేదు? ఇది మనం అడుగుతున్న ప్రశ్న కాదు, ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. అసలు వాళ్ళు వీళ్ళు మార్చమని మనం అడగాల్సిన పని ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఏం చేస్తోంది? గుడ్డి గుర్రం పళ్ళు దూవుతుందా? ఇప్పుడు వ్యవస్థ తప్పుదారి పట్టినప్పుడు మార్చాల్సింది వాళ్ళు, అంతిమంగా మార్చేది ప్రజలే. అసలు ఇదంతా ఎందుకు? వాడిని వీడిని బతుకులాడుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు ముఖ్యమంత్రినే మార్చేస్తే పోలా. రైట్.